రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏంది? ఎవరైతే ట్యాక్సులు కడతారు చూడు, మేము ట్యాక్సులు కట్టి కేంద్రానికి పైసలు పంపుతున్నాం చూడు, మేము పైసలు పంపినాక మీకు మేము సలాం కొట్టాలా అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కరెక్ట్. ఇది 1 person 1 vote అనే ప్రిన్సిపల్ వైలేట్ చేస్తలేదా? ఎన్నికడికి పాలసీ తెచ్చింది ఎవడు? కాంగ్రెస్ వాడు. ఇప్పుడు దాన్ని వ్యతిరేకిస్తున్నది ఎవడు? కాంగ్రెస్ వాడు. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అన్న? లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉందని అంటే ఆ రాష్ట్రాలను నువ్వు నెగ్లెక్ట్ చేసినట్టే కదా. మళ్ళీ ఎకనామిక్ ఇండికేటర్స్ ను పరిగణనలోకి తీసుకున్నారా? ఓ ఆర్థిక శాస్త్రవేత్త ఎవరెవరు ఓటేస్తారనంటే 18 సంవత్సరాలు ఉన్నోడు అందరు ఇట్లా లేస్తారు చేతులు. నువ్వు ఎంతరా ట్యాక్స్ కడుతున్నావు? ఆయన 10 రూపాయలు కడుతున్నావు. నువ్వు ఎంత కడుతున్నావురా? నేను 3 రూపాయలు కడుతున్నావు. నువ్వురా నాకు సబ్సిడీలు ఇస్తారు గవర్నమెంట్, నేను ఎందుకు కడతా అని అంటాడు. ఎక్కువ ఎవరు ట్యాక్స్ కడుతున్నా ఆడే ఓటేయాలి. మళ్ళీ 1 vote 1 ప్రిన్సిపల్ పీకిందని గదే చెప్తున్నా. ఈయన జిఎస్డిపి గట్లా చెప్తున్నాడు. అగర్ బై ఛాన్స్ లో జిఎస్డిపిని పరిగణనలో తీసుకోవాలి, బికాస్ తెలంగాణ జిఎస్డిపి మంచిగుందంటే ఆ క్రెడిట్ కేసీఆర్కి ఇవ్వాలి. మీరు ఆర్థిక శాస్త్రవేత్త అయితే ఆర్థిక శాస్త్రవేత్త ప్రో మ్యాక్స్ ఎవరు? కేసీఆర్. వీళ్ళు ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు మీరే ఒప్పుకుంటున్నారు. మళ్ళీ ఇది రైతు బంధు ప్రభుత్వమా, రైతులకు భస్మాసుర ప్రభుత్వమా? ఏడికేం తీసుకున్నాడో మనకు అర్థమై సావాలి. సో ఇలా మనం ఈ డీలిమిటేషన్ మీ దగ్గర సేపు మాట్లాడదాం ఫ్రెండ్స్. ఎట్లా అనంటే గౌరవనీయ పెద్దలు 2వ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఏమని మాట్లాడారు చూడండి. డీలిమిటేషన్లో పర్సెంటేజీలు కాదు, నంబర్ ముఖ్యం. సీట్ల పునర్విభజనపై నాది హైబ్రిడ్ మోడల్ సీఎం రేవంత్ రెడ్డి. షబాష్, చిట్కలేసే ఒకసారి. పెంచాలనుకుంటున్న 272 సీట్లు 136 సీట్లు ప్రోరేటా 136 సీట్లు జిఎస్డిపి ప్రకారం కేటాయించాలి. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుతం ఉన్న సీట్లలో మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి. 2026 లెక్కల ప్రకారం మహిళా రిజర్వేషన్ బిల్లు తెస్తే సంపూర్ణ మద్దతు. కానీ ఈ రిజర్వేషన్లు పునర్విభజన లింక్ పెట్టడం ఖచ్చితంగా కుట్రే. సీట్ల పునర్విభజనపై పార్లమెంట్లో చర్చించాలి. 50% వెళ్తే రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాలకు, స్మాల్ స్టేట్స్కు తీవ్ర నష్టం. పన్నులు కట్టాలి, ఢిల్లీకి వెళ్ళి సలాం కొట్టాలి. ఇదేనా మీరు కోరుకుంటున్నది? విపక్ష వల్లే తెలంగాణ డిమాండ్ నక్సలైట్ లాంటి సమస్యలకు వచ్చాయని కామెంట్. అంటే ఇప్పుడు మీరు మళ్ళా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు నక్సలైట్ని ప్రోత్సహిస్తుర్రా? అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అని అనేది ఒక గొప్ప విషయం. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఒకటి విషయం. ఇప్పుడు ఈయన ఏమని అన్నాడు? సీట్లు పునర్విభజనపై నాది హైబ్రిడ్ మోడల్. ఈ హైబ్రిడ్ మోడల్ అంటే ఏందో అని అనుకున్నా. 2 రోజులు రాలే కదా. నిన్న జిఎస్డిపి రావాలని చెప్పి నిన్న పేపర్లలో కూడా వచ్చింది. నిన్న జిఎస్డిపి పేపర్లలో రాగానే మా రేవంత్ అన్న ఏదో ఒకటి ఉంటాడు. బట్ ఇలా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జిఎస్డిపిలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏంది? ఎవరైతే ట్యాక్సులు కడతారు చూడు, మేము ట్యాక్సులు కట్టి కేంద్రానికి పైసలు పంపుతున్నాం చూడు, మేము పైసలు పంపినాక మీకు మేము సలాం కొట్టాలా అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కరెక్ట్. అంటే దాని అర్థం ఏందని అంటే నువ్వు 50%లా ఒక 25% పాపులేషన్ మీది, ఓ 25% జిఎస్డిపి మీది అని చెప్పి చెప్తున్నాడు. లేదా 50-50 వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఏం మాట్లాడుతారో గదే అనుకుందాం. అంటే ఎవరైతే రాష్ట్రాలకు హయ్యర్ జిఎస్డిపి ఉంటుంది చూడు, వాళ్లకు రిప్రజెంటేషన్ దొరుకుతుంది పాపులేషన్ కంటే. అయితే డెమోక్రటిక్ వైలేషన్ జరుగుతలేదా రేవంత్ అన్న? ఇది 1 person 1 vote అనే ప్రిన్సిపల్ వైలేట్ చేస్తలేదా? అంటే ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు? ఇంతమంది ఉన్నారు, ఇంతమంది నాయకులు ఉండాలా అని చెప్పి డీలిమిటేషన్ ప్రాసెస్ ఎవరు తీసుకొచ్చిండు వెనకటికి? మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళే. ఇప్పుడు నువ్వేమంటావు? నువ్వు జిఎస్డిపి తీసుకురావాలా అని చెప్పి చెప్తావు. మళ్ళీ కొన్ని రాష్ట్రాలకు జిఎస్డిపి బేకారుగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తావు? ఎకనామికలీ వీకర్ స్టేట్స్ ఏమైతే సీట్లు పోతాయి కదా వాళ్ళకు, మళ్ళీ ఎకనామిక్ వీకర్ స్టేట్లకు మీరు ఏం న్యాయం చేస్తారు? అంటే ఇక్కడ ఇన్ఈక్వాలిటీని తీసుకొస్తుంది ఎవడు? కాంగ్రెస్ వాడు కాదా? ఎన్నికడికి పాలసీ తెచ్చింది ఎవడు? కాంగ్రెస్ వాడు. ఇప్పుడు దాన్ని వ్యతిరేకిస్తున్నది ఎవడు? కాంగ్రెస్ వాడు. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అన్నా అని చెప్పి ఇలా మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే దీన్ని డెమోక్రసీ అని అన్నారు, ప్లూటోక్రసీ అని అంటారు. ఎందుకు చెప్పాలా? పొలిటికల్ పవర్ అనేది నువ్వు ఎకనామిక్ అవుట్పుట్తో పెడతావా? అంటే నీ డెమోక్రటిక్ రైట్స్ అని అనేది, నీ ఫండమెంటల్ రైట్స్ అని అనేది, నీకు పైసా ఎక్కువ ఉంటే ఓటై, లేకపోతే నీకు నాయకుడు దొరుకుతాడు, లేకపోతే లేదు అని అనడం కరెక్టా? లేదు. ఎందుకు జిఎస్డిపి అనేది పనిచేయదు తెలుసా అన్న? జిఎస్డిపి అనేది ప్రతి ఏటా ఫ్లక్చువేట్ అవుతుంది. ఇవాళ 2 రూపాయలు ఉండొచ్చు, రేపు 3 రూపాయలు ఉండొచ్చు, రేపు 4 రూపాయలు ఉండొచ్చు, రేపు 10 రూపాయలు ఉండొచ్చు. అది గ్లోబల్ మార్కెట్ల మీద డిపెండ్ అవుతుంది. అప్పుడు స్టేబుల్ గవర్నెన్స్ ఏడికైనా ఉంటుందన్నా? అంటే ఇంత ఆర్థిక శాస్త్రవేత్త అందుకే అన్న, ఆర్థిక శాస్త్రవేత్తకే ఇట్లాంటివి వస్తాయి. అంటే ఇప్పుడు స్టేట్లకు ఏవైతే హైయెస్ట్ జీడిపి ఉంటుంది చూడు, హైయెస్ట్ జీడిపి ఉన్నంత మాత్రాన పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్ ఉంటుందా? మళ్ళీ హైయెస్ట్ జీడిపి ఉండి
లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉందని అంటే ఆ రాష్ట్రాలను నువ్వు నెగ్లెక్ట్ చేసినట్టే కదా, అంటే చిన్న రాష్ట్రాలను నువ్వు నెగ్లెక్ట్ చేసినట్టే కదా. మళ్ళీ ఎకనామిక్ ఇండికేటర్స్ ను పరిగణనలోకి తీసుకున్నారా ఓ ఆర్థిక శాస్త్రవేత్త? నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు నేనేం అడుగుతున్నా, కొన్ని రాష్ట్రాలు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటాయి, అగ్రికల్చర్ స్టేట్స్ అని అంటారు, స్ట్రాంగ్ అగ్రికల్చర్ ఎకానమీస్ అని అంటారు. మళ్ళీ స్ట్రాంగ్ అగ్రికల్చర్ ఎకానమీస్ ఉన్నప్పుడు లోవర్ జిఎస్డిపి ఉంటుంది కదా వాళ్ళకు. మళ్ళీ లోవర్ జిఎస్డిపి ఉన్నప్పుడు ఈ రూరల్ ఎకానమీస్ ను మీరు డిస్క్రిమినేట్ చేసినట్టు అవుతుందా కాదా? డిస్క్రిమినేట్ చేస్తే ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ వస్తుందా కాదా? ఈ గ్లోబల్ డెమోక్రసీలో ఎకనామిక్ అవుట్పుట్ మీద సీట్ అలొకేషన్ అని అంటే ఇది ఎట్లున్నదంటే, ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మన ఊర్లు ఉన్నాం, మా కాలనీలు ఉన్నాం. కాలనీలు ఉన్నప్పుడు ఎవరెవరు ఓటేస్తారు అంటే 18 సంవత్సరాలు ఉన్నోడు అందరు ఇట్లా లేస్తారు చేతులు. నువ్వు ఎంతరా ట్యాక్స్ కడుతున్నావు? ఆయన 10 రూపాయలు కడుతున్నావు. నువ్వు ఎంత కడుతున్నావురా? నేను 3 రూపాయలు కడుతున్నావు. నువ్వురా నాకు సబ్సిడీలు ఇస్తారు గవర్నమెంట్, నేను ఎందుకు కడతా అని అంటాడు. ఎక్కువ ఎవరు ట్యాక్స్ కడుతున్నా ఆడే ఓటేయాలి. మళ్ళీ 1 vote 1 ప్రిన్సిపల్ పీకిందని గదే చెప్తున్నా. ఈయన జిఎస్డిపి గట్లా చెప్తున్నాడు. జిఎస్డిపి ముచ్చట మాట్లాడుతున్నది గదే చెప్తున్నా. ఇప్పుడు జిఎస్డిపి అని అనేది అసలు పనికిరాదు ఎందుకు అంటున్నది తెలుసా రేవంత్ అన్న? జిఎస్డిపి మంచిగా ఉండి లోవర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటే హయ్యర్ ఇన్ఈక్వాలిటీ తీసుకొని వచ్చి సోషల్ ఇండికేటర్లని క్రిటికల్గా వర్సన్ చేస్తుందా చేయదా? సో ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర హైయెస్ట్ జిఎస్డిపి ఉంటుంది, మళ్ళీ అర్బన్ పాపులేషన్ కూడా ఎక్కువ ఉంది కదా, ఉందా లేదా? మళ్ళీ అప్పుడు ఏం చేస్తావా? జిఎస్డిపి అనేది వలటైల్ ఇయ్యాల మంచుకుంటుంది, రేపు సంకనాకుతుంది. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్ల మీద డిపెండ్ అవుతుంది. ఏదైనా తుఫాన్ వచ్చి న్యాచురల్ డిజాస్టర్లు వస్తే దాని మీద డిపెండ్ అవుతుంది. అంటమానమా మనం? కోవిడ్ వస్తే కూడా సంకనాకింది జిఎస్డిపి, కరెక్టా కదా? పాలసీ చేంజ్ల మీద డిపెండ్ అవుతుంది, ఇండస్ట్రియల్ సైకిల్స్ మీద అవుతుంది. అగర్ బై ఛాన్స్ లో జిఎస్డిపిని పరిగణనలో తీసుకోవాలి, బికాస్ తెలంగాణ జిఎస్డిపి మంచుకుందంటే ఆ క్రెడిట్ కేసీఆర్కి ఇవ్వాలి. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్. జిఎస్డిపి తెలంగాణ మంచుకుంది కాబట్టి కదా మీరు జిఎస్డిపి అని అన్నారు. వాళ్ళ తెలంగాణ జిఎస్డిపి మంచుకుందని అంటే ఈ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఇవ్వాలా వద్దా? సో ఈ రకంగా మీరు ఆర్థిక శాస్త్రవేత్త అయితే ఆర్థిక శాస్త్రవేత్త ప్రోమాక్స్ ఎవరు? కేసీఆర్. ఇప్పుడు మీరే ఒప్పుకుంటున్నారు జిఎస్డిపి మంచిగుంది అని. ఇప్పుడు మీరు చెప్పు, జిఎస్డిపి రివార్డ్ కనెక్షన్ అనేది అయితే ఉందో అది ఏముంటుంది అంటే ఇండస్ట్రియల్ క్లస్టర్స్, మెట్రో సిటీస్, కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్కి పరిమితం అవుతుంది. మళ్ళీ ఈ చిన్న రాష్ట్రాలు ఉంటాయి, వాళ్ళు ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తారు, వాళ్ళు అగ్రికల్చర్ మీద ఫోకస్ చేస్తారు, వాళ్ళు లిటరసీ రేట్ మీద ఫోకస్ చేస్తారు, వాళ్ళు హెల్త్ మీద ఫోకస్ చేస్తారు. వాళ్ళందరూ ఏం కావాలా? శనిగలు తిన్నామా, చేతులు దులుపుకున్నామా. మళ్ళీ ఆర్థిక శాస్త్రవేత్త దీని మీద క్లియర్ కట్గా జనాలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. జిఎస్డిపి అనేది అగ్రికల్చర్ ఎకానమీలని మొత్తం ఎంత గుజ్జేస్తుంది రేవంత్ అన్న. అగ్రికల్చర్ సెక్టార్లు ఎక్కడెక్కడైతే ఉంటారో చూడు, అక్కడ ఇండస్ట్రియల్ అవుట్పుట్ ఉంటుందా? అగ్రికల్చర్ సెక్టార్ ఉన్నప్పుడు ఇండస్ట్రియల్ అవుట్పుట్ ఏది ఉంటుంది నీకు? అప్పుడు వాళ్ళకి రిప్రజెంటేషన్ తగ్గుతుందా తగ్గదా? కేసీఆర్ గారు పింక్ రెవల్యూషన్తో పాటు బ్లూ రెవల్యూషన్ కూడా ఉండాలా అని చెప్పి మాట్లాడారు వెనకటికి. కరెక్టా రాంగా? దేశానికి అన్నం పెట్టాలా, ఇంత పెద్ద జనాభా, రైతును ఎట్లా ఓట్టుకుంటామో అని చెప్పి కేసీఆర్ మాట్లాడిన మాటలు మళ్ళీ గుర్తొస్తాయి కదా. మళ్ళీ దానికి మీరు ఏం చెక్ పెడతారు? అందుకే కేటీఆర్ క్లియర్ కట్గా అన్నాడు, ఈ అంశాల మీద మాకేం ఇష్యూ లేదు, 50% పెరుగుతున్నారు, తగ్గుతలేదు కదా. పెరుగుతున్నప్పుడు ప్రాబ్లం ఏమున్నది, తరగొద్దననేదే మా ప్రాబ్లం, కాబట్టి మాకు ఇష్యూ ఏం లేదు అని చెప్పి కేటీఆర్ క్లియర్ కట్గా చెప్పాడు. సో ఏదైతే రైతు దేశానికి అన్నం పెడుతున్నాడు చూడు, ఆయన నెగ్లెక్ట్ చేస్తున్నాడు మళ్ళీ ఇలా రేవంత్ అన్న. మళ్ళీ ఇది రైతు బంధు ప్రభుత్వమా, రైతులకు భస్మాసుర ప్రభుత్వమా? మళ్ళీ హయ్యర్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ఎట్లా జనరేట్ అవుతుంది మీకు? మళ్ళీ ఎకలాజికల్ సస్టైనబిలిటీ ఎడికైనా వస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నా. అయితే ఆర్థిక శాస్త్రవేత్తను కూడా ఒకటి మాట అడుగుతున్నా మా రేవంత్ రెడ్డిని. మా రేవంత్ అన్నని ఆర్థిక శాస్త్రవేత్తకు ఒకటి చూపియాలా వద్దా? ఏం చూపియాలనుకున్నానంటే, అమెరికాలో ఎకనామిక్ ఫ్యాక్టర్ తీసుకుర్రా, పాపులేషన్ తీసుకుర్రా? పాపులేషనే తీసుకున్నా. ఎకనామిక్ ఫ్యాక్టర్ తీసుకుర్రా? తీసుకోలేదు. యూకేలో తీసుకుర్రా? తీసుకోలేదు. ఆడ కూడా పాపులేషన్ తీసుకున్నారు. కెనడాలో పాపులేషన్ తీసుకున్నారు. ఎకనామిక్ తీసుకున్నారా? ఆస్ట్రేలియాలో తీసుకోలేదు, జర్మనీలో తీసుకోలేదు, ఫ్రాన్స్ లో తీసుకోలేదు, జపాన్ లో తీసుకోలేదు, సౌత్ ఆఫ్రికాలో తీసుకోలేదు. కానీ మరి రేవంత్ అన్న మాత్రం తీసుకున్నాడట. చిట్కెలయ్యి ఒకసారి ఏడికేం తీసుకున్నాడో మనకు అర్థమై సావాలి. అసలైన చక్కదనం ఏముంటుంది తెలుసా? అసలైన చక్కదనం ఇంకో టేబుల్ వేయాలి. రేవంత్ అన్న వేసినాం మీకోసం. 1971 నుంచి 77 దాకా ఎవరు ఉండే? కాంగ్రెస్ ఉండే. 1971లో సెన్సస్ చేసిర్రు. ఎప్పటిదాకా ఫ్రీజ్ చేసిర్రు? దాన్ని 2001 దాకా ఫ్రీజ్ చేసిర్రు. పోస్ట్పోన్ చేసిరా లేదా? 1980 నుంచి 84 దాకా ఎవరు ఉండే? 81 సెన్సస్ ఉండే. దాన్ని ఏం చేసిర్రు? ఫ్రీజ్ చేసి పడేసిర్రు. మళ్ళీ ఏం చేసిర్రు? యాక్షనే లేకపోయి ఈసారి అయితే. ఎందుకంటే అప్పుడు చాలా పవర్ఫుల్ ఉండే. ఎవరు? ఇందిరమ్మ. మళ్ళీ 1984 నుంచి 89 వరకు ఎవరు ఉండే? మళ్ళీ వీళ్ళ ఫేక్ గాంధీ కుటుంబమే, రాజీవ్ గాంధీ. మళ్ళీ అప్పుడు ఏం చేసిర్రు? 1981 సెన్సస్ ఉండే. చేసిరా? ఫ్రీజ్ చేసిర్రు. యాక్షన్ తీసుకుర్రా? తీసుకోలే. ఎందుకు? ముక్కు పచ్చలారని వయసులో మా కొడుకు ఇప్పుడే ప్రధానమంత్రి అయిందా, జర ఆగబోయా, జర ఆగు అని అన్నాడు. 1991 నుంచి 1996 దాకా నరసింహారావు గారి ప్రభుత్వం ఉండే. మళ్ళీ 1991 సెన్సస్ చేసిర్రా? దాన్ని ఏడికి ఏం చేసిర్రు? 2026 వరకు ఎక్స్టెండ్.
అయిపోయింది. ఎక్స్టెండ్ చేయి. అప్పుడు మా రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడతాడు. కలగన్నాడు అనమాట నరసింహారావు. అమ్మా నేను కలబడ్డది 26కి ఎక్స్టెన్షన్ చేశారు. అది ఇప్పుడు మళ్ళీ 2026లో మోడీ కూడా ఎక్స్టెండ్ చేయాలన్నమాట. 2004 నుంచి 2014 వరకు గడివికి ప్రభుత్వం పడుతుండే, సోనియా గాంధీ గారి ప్రభుత్వం ఉండగా మళ్ళీ అప్పుడు సెన్సస్ ఉండే, చేసిర్రా? చేయాలి. నో యాక్షన్ ఫర్ 10 years. 40 సంవత్సరాల పాటు సెంటర్లో కూర్చున్న తర్వాత కూడా 1976లో జరిగిన ఎమర్జెన్సీ టైంలలో జరిగిన ఆ పాపులేషన్ కంట్రోల్ మీదనే కన్సర్న్స్ వ్యక్తం చేస్తున్నారు. కానీ దాన్ని 2001 నుంచి 2026 వరకు ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చి ఇప్పటిదాకా మీరు గడివికి రావాలంటే వీళ్ళు ఏమైనా మాట్లాడిరా? చేసిరా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడదాం మళ్ళీ దీని మీద. ప్రతి సిటిజన్ వాడికి ఆస్తి ఉండని ఉండకపోని, వాడికి ఏ మతం ఉండని, వాడి కులం ఏదన్నా ఉండని, వాడి జాగ్రఫీ ఏదన్నా ఉండని, ప్రతి ఒక్కడికి ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ కింద హక్కు ఉంటుందా ఉండదా ఓటేయాలని ఉంటుంది. నువ్వు తక్కువ ట్యాక్స్ ఇచ్చినావు, నేను ఎక్కువ ట్యాక్స్ ఇచ్చినా, ఇది ఎడ కుదురుతుంది రేవంత్ అన్న? కుదురుతుందా? ఆర్టికల్ 81 ఏం చెప్తుంది, ఆర్టికల్ 82 ఏం చెప్తుంది, 42nd అమెండ్మెంట్ ఆఫ్ ది 1976 ఫ్రీ డిలిమిటేషన్ ఏం చెప్తుంది? ఇవన్నీ ఎవరు చేసుకుంటూ వచ్చిర్రు? ఎవరి హయాంలో జరిగినాయి? కాంగ్రెస్ హయాంలోనే కదా జరిగినాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ పంచాయతీలని ఇండియన్ కాన్స్టిట్యూషన్ మ్యాండేట్ చేస్తుంది. అండర్ విచ్ కాన్స్టిట్యూషన్ యూ విల్ ఇంక్లూడ్ జిఎస్డిపి? యూ టెల్ మీ. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మ్యాండేట్స్ పాపులేషన్ బేస్డ్ అలొకేషన్, మిస్టర్ సీఎం. ఇట్ ఈస్ రియలీ అబ్సర్డ్ that a person holding such a position is talking absolutely. రాహుల్ గాంధీ మాట్లాడితే నేను ఒప్పుకుంటుండే, బట్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడదాం అని అనేది నాకు కార్తం చూడుకుంటే రక్తం ధనవర్తలేని మామూలు మిస్టర్ ఇండియా అద్దాలు పెట్టుకుంటాను, రెడ్ కలర్ కనబడదని. ఇప్పుడు దీన్ని పోస్ట్ పోన్ చేసింది ఎవరబ్బా? ఓడి చేసిండు పోస్ట్ పోన్? కాంగ్రెస్. చెప్పురు మీరు. జిఎస్డిపి ఇంక్లూడ్ చేస్తారట. మళ్ళీ జిఎస్డిపి ఫ్లక్చువేట్ అయితే ఇప్పుడు దరిద్రం దండయాత్ర చేసి ఎలక్షన్ టైంలలో జిఎస్డిపి తక్కువ ఉంది అనుకో, ఎలక్షన్ కమిషన్ అప్పుడు ఏమంటది, తెలంగాణ సీటు తక్కువ చేయాలంటది. అప్పుడు గిలిగిలి గజ్జలాట తయారవుతుంది. అప్పుడు గిలిగిలి గజ్జలాట తయారవుతుంది. ఒప్పుకుంటారా? రేవంత్ అన్న 2 రోజులు మేము లేము కాబట్టి జిఎస్డిపి మీద మాట్లాడేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మాట్లాడరు. చూస్తా. భారత్ మాతాకి జై.